వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నాయనా మీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ పాటలో పాడుతుండగా ఈ పాటలోని అర్థం వాక్యం ద్వారా అందరికీ అర్థమయ్యేలాగా సహాయం చేస్తామని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలు. ఇప్పుడు వచ్చినటువంటి అందరూ కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాలు వాక్యము పిల్లలందరికీ మరొకసారి కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. అందరూ స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నాతో కలిసి చప్పటి కొడుతూ దేవుని పాటలు పాడాలని నేను చేస్తున్నాను. అందరూ ఒకే వాళ్ళు అందరూ చప్పటి ఆరంభించదే యేసు నీతో ప్రతిదినం, ఆనందించదే యేసు నీలో ప్రతి క్షణం. రెండోసారి పాడేటప్పుడు నాతో పాటు కలిసి పాడాలని నేను కోరుకుంటున్నాను. ఆరంభించదే యేసు నీతో ప్రతిదినం, ఆనందించదే యేసు నీలో ప్రతి క్షణం, ఆస్వాదించదే నీ మాటల మాధుర్యం, ఆస్వాదించదే నీ మాటల మాధుర్యం, ఆరాధించదే నిత్యం, ఆరాధించదే నిత్యం.
అందరికి వచ్చిన పాట పాడతాను, నాతో కలిసి పాడాలని విశ్వసిస్తున్నాను. చప్పట్లు కొట్టండి. మరి ఇంకా అర్థం రావాల్సిన త్వరగా దేవుని సన్నిధికి వస్తే మనము ఆరాధన చేసుకుని దేవుని సన్నిధికి మనం వాక్యభాగం విందాం. వచ్చే త్వరగా మీ యొక్క ప్లేస్లో కూర్చోవాలని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. పాడుతున్నాం పాట. నిరంతరం నీతోనే జీవించాలనే పాట అందరికి వస్తుంది కాబట్టి నాకు కలిసి చప్పట్లు ఇష్టప్రకారం పాట పాడుతున్నాను. సేవకుడు నిరంతరం నీతోనే జీవించాలనే ఆశలన్నిలా బ్రతికించుచున్నది.
అందరూ లేచి నిలబడినట్లయితే దేవుడి సన్నిధిలో అది ఆరాధన చేసుకుందాం. దేవుడు మన పట్ల చేసినటువంటి మేలుకాలకు ఎంతగా కాపాడుతున్నాడు, మనల్ని ఎంతగా రక్షిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. దేవుడు తన హస్తాన్ని వాళ్ళ కాచి కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నాడు కనుక మరి దేవుడి సన్నిధిలో మనం ఆరాధన చేయాలి. మనం రెండు చేతులు పైకెత్తి మరి హృదయపూర్వకంగా దేవుడి సన్నిధిలో మనం ఆరాధన చేసుకుందాం. అందరూ చెప్తాం హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 యేసయ్యా. గ్లోరీ హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవా శక్తిమంతుడా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడవు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజా మహోన్నతుడా నీకు వందనాలు, మహారాజా నీకు వందనాలు, స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు. అందరం చెప్తాం హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గతించిన దినంలో నీ మమ్మల్ని క్షేమంగా అయ్యా సజీవంగా నీ యొక్క సన్నిధిలో కాచారు తండ్రి. ఇప్పటి వరకు నాయన నా తండ్రి నాయన మీరు మమ్మల్ని కాచి దాచి నాయన నీ సన్నిధిని తీసుకొని వచ్చినారు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమ ఘనత ప్రభావం మీకే చెందాలి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరం చెప్తాం. నోరు తెరవండి, నోరు తెరిస్తే దేవుడు బాగా నింపుతారని చెప్పాడు. దేవుని యొక్క సన్నిధిలో మనం మౌనంగా కూర్చోకూడదని, దేవుని ఆరాధన చేయాలి. మనం వచ్చిందే దేవుని స్తుతించడానికి, ఆరాధన చేయడానికి. ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవ్వరు మౌనంగా కూర్చోవద్దు, ఎవ్వరు మౌనంగా కూర్చోవద్దు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం చెప్తే తప్పేమి కాదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దేవా గొప్ప దేవా నీకు వందనాలు 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 వందనాలు. మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ దేవా నీ సన్నిధిలో నీ సవాసంలో నీ విడతో కలిసి ఆయన స్తుతించడానికి ప్రభా విడిచినటువంటి సమయం బట్టి మీ కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రం 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 తండ్రి. ఏమి రుణం తీర్చుకోగలరు దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేశమంతా నా తండ్రి నాయన, ప్రపంచమంతా నా ప్రభా ఎంతో భయంతో ఉంది ప్రభా, భయం గుప్పెట్లో ఉంది ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా మేమైతే నీ సన్నిధిలో నా ప్రభా నిన్ను స్తుతిస్తూ నేను ఘనపరుస్తున్నా ఆయన నీ నామంలో నా ప్రభా మేము సంతోషిస్తూ నా ప్రభా నీకు వందనాలు, స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా ఈ లోకంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా శాంతి లేదు, సమాధానం లేదు, కానీ ఈ సన్నిధిలో నుంచి సంతోషం సమాధానం ఉంది ప్రభా నీకు వందనాలు, స్తోత్రం 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 స్తోత్రం. దేవా యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవా దయాదాక్షిణ్య పూర్ణుడా అయ్యా నీకు వందనాలు, స్తోత్రం. కృపా సమృద్ధి కలిగిన దేవా అయ్యా నీకు వందనాలు, దీర్ఘశాంతుడా నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమించే దేవా, కరుణించే దేవా, కృప చూపించే దేవా నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. దేవా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. చెప్పండి యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు
కుటుంబాన్ని కాల్చావు తండ్రి, మా సంఘాన్ని కాల్చావు దేవా. ఏసయానికి స్తోత్రం అని చెప్తాం. ఏసై నామం మానమైన నామం, ఏసై నామం శక్తిగల నామం, ఏసై నామం అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి నామం. ఆయన నామాన్ని ఉచ్చరించడం వల్లనే మనకి సర్వ రోగ నివారణ, మనకి ఎంతో ఆరోగ్యము, బలము, శక్తి వస్తుంది. మనందరం కూడా దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవానికి వందనాలు. స్తోత్రం యేసయ్యా నీవే నాకనే వేరెవ్వరు నాకు లేరని. అందరూ చెప్పండి. యేసయ్యా నీవే నాకనే వేరెవ్వరు నాకు లేరని.
స్తోత్రం తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ హెవెన్లీ ఫాదర్. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం తండ్రి, గొప్ప దేవా. శక్తివంతుడానికి వందనాలు, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువానికి వందనాలు. ఇచ్చుడకు తండ్రి, సమాధానకర్తానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు నాయన. అయ్యా ఈ ప్రసిద్ధమైనటువంటి నాయన ఉదయకాల నాయన తండ్రి సన్నిధిలో ఈ సంఘంతని సహవాసంతో కలిసి ప్రభా నా తండ్రి నేను కూడా ఆరాధన చేయడానికి మిమ్మల్ని స్తుతించడానికి ప్రభా నాకు ఇచ్చినటువంటి సమయం బట్టి మీకు వందనాలు స్తోత్రములు. ఎందరికో ఈ సమయం లేదు నాయన నా తండ్రి. ఓ దేవానికి వందనాలు. ఎంతో మంది ప్రభా నాయన నా తండ్రి చనిపోతూ ఉన్నారు ప్రభా. అయ్యా వారి జీవితాలు అర్థాంతరంగా ఆకులు రాలినట్టు రాలిపోతూ, అకాల ఫలంలో రాలినట్లు రాలిపోతూ ఉన్నారు తండ్రి. అయ్యా తండ్రి నాయన మేమైతే నా ప్రభా నీ యొక్క మందిరంలో కూర్చొని ఒలివ చెట్లు వలె ఉన్నాం తండ్రి. అది నీ యొక్క నా తండ్రి అపారమైన కృప, నీ ప్రేమ, నీ వాత్సల్యము ప్రభా నీ వందనాలు స్తోత్రాలు. యేసయ్యా నీకే స్తోత్రాలు. లోకమంతా నాయన ఎంతో అతని భయంకరమైనటువంటి నాయన నా తండ్రి నాయన పరిస్థితుల్లో ఉన్నది నాయన. మమ్మల్ని స్వస్థపరిచేవారెవరు, మమ్మల్ని రక్షించేవారెవరు అని ఆయన ఎదురు చూస్తున్నారు ప్రభా. అయ్యా మీరు దర్శిస్తున్నందుకు మీకు వందనాలు, మీరు కాపాడుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. మేమైతే నా తండ్రి మీ మీదే ఆధారపడుతూ ఉన్నాం, మిమ్మల్ని నమ్ముకుంటూ ఉన్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఎందుకంటే నీవు గొప్పవాడు నాయన, నీ బాహు ఎంతో ఆశ్చర్యకార్యాలు చేస్తుంది ప్రభా నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకున్నాం. ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నిన్ను స్తుతించి ఘనపరిచి ఆత్మతో ఆనందించడానికి దేవా మీరు చూపిన బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నిబడలేని వారిని మీరు క్షమించి నడిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు తండ్రి. అయ్యా ఆరాధనలో కూడా మీరు మాతో ఉన్నందుకు మీకు వందనములు స్తోత్రములు 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 చెల్లిస్తున్నారు. మరి ముఖ్యంగా నాయన అయ్యా ఈ దేశ ప్రజల కొరకు, దేశ క్షేమం కొరకు, అయ్యా ప్రపంచ క్షేమం కొరకు, అయ్యా రాష్ట్రాల క్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు తండ్రి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా నాయన నా తండ్రి పరిపాలించే నాయకులకు మంచి జ్ఞానం ఇచ్చి బలపరచండి తండ్రి. అయ్యా నీకే వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నీ ప్రజల పక్షముగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు రక్షించండి, మీరు కాపాడండి, మీరు స్వస్థపరచండి తండ్రి. అయ్యా మీరే స్వస్థపరచడానికి సమర్థుడు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరే నాయన మీరు సహాయం చేయమని బలపరచమని అయ్యా నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. వచ్చినటువంటి ఇవన్నీ యొక్క ప్రజలందరినీ బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను, మీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. మరి ముఖ్యంగా నాయన యేసు రాజా నీ సేవకుడు నా ప్రభా. అయ్యా నాయన ఇక్కడ నిలబడి నీ వాక్య పరిచర్య, నీ వాక్య ప్రభా ఈ వాక్యం నాయన నీ వాక్యంతో మాతో మాట్లాడండి తండ్రి. నీ సేవకులు బలపరచండి ప్రభా. అయ్యా నీ ఆత్మతో అభిషేకించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా మంచి వర్తమానము, అయ్యా మంచి ఆహారము నా తండ్రి అయ్యా వడ్డించినట్లుగా సహాయం చేయండి. అది నేను మేమందరం కూడా నా తండ్రి సంతృప్తిగా భుజించినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఓ దేవానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన హృదయాన్ని మాకందరికీ దయచేయండి ప్రభానికి వందనాలు స్తోత్రాలు. అయ్యా నీ యొక్క వాక్యము అయ్యా నా తండ్రి నాయన బయలు వెళ్ళిన తోడని మాలో నాయన నీ ప్రజల్లో ఆత్మకార్యం జరుగునట్లుగా సహాయం చేయండి. వినేటువంటి ప్రతి ఒక్కరి హృదయాలకు వీరులకు విందకున్నట్లుగా సహాయం చేయండి. అదే రీతిగా నాయన ఈ మైకు శబ్దం ద్వారా బయట అన్య ప్రజలు ఎంతైతే నా ప్రభా నీ వాక్యం వింటున్నారో ప్రభా వాళ్ళందరి హృదయాలు కూడా మీరు తెరవడండి. వాళ్ళందరిలో కూడా మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఓ దేవా నాయన మీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటూ మీరు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభా ఇప్పటి వరకు నీ కృపలో నీ దయలో నన్ను మమ్మల్ని భద్రపరిచి బలపరిచి నీ శక్తితో నీ బలంతో మమ్మల్ని నింపినందుకు మీకే స్తుతులు చెల్లించుకుంటూ అయ్యా మీకే వందనాలు చెల్లించుకుంటూ మీ సేవకుని మీ
యొక్క చేతులకు అప్పచెప్తూ మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమునకే నా స్తుతి ఆరాధన విన్నపములు సమర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మన మధ్యలో స్వరూపొచ్చి మన కీర్తన ఇప్పుడు వచ్చిన బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. అందరూ కీర్తనలు 18వ అధ్యాయం చదువుకున్నాం. 459వ పేజీ. మొత్తం దాంట్లో 50 వచనాలు ఉన్నాయి కాబట్టి మనము దాంట్లో నుంచి ఒక 10 వచనాలు వారాన్ని చదువుకున్నాం. కాబట్టి నేను ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకున్నాను. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనుల వరద పొరుల వలె నా మీదికి పడి బెదిరింపగను. పాతాలపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు గురులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో చూచింది. అప్పుడు భూమి కంపించి ఆదిరెను, పర్వతములు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను. ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాబెట్టెను. మేఘముల వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కేరేబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. దేవుని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇంతవరకు పాటల ద్వారా, అదేవిధంగా ఆరాధన, కీర్తన భాగం కూడా మనం చదువుకున్నాం. ఇప్పుడు మూలవాక్యానికి వెళ్తుండగా మీరు అందరూ కూడా శ్రద్ధ వహించి జాగ్రత్తగా విని దేవుని రాకడకు సిద్ధపాటు కలిగి అని చెప్పేసి నేను ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. ఎవరైనా సరే, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ప్రభుని కృపను బట్టి అందరం కూడా సిద్ధపాటు కలిగి దేవుని రాకడలో ఎత్తవడని చెప్పేసి నేను ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని బిడ్డలారా, 2 విషయాలు ఈరోజు ఇమిడి ఉన్నాయి. ఒకటి, పెంతెకోస్తు సండే ఈ మే నెల 31వ తారీఖున మనం భావిస్తున్నాము. రెండోది, యథాప్రకారంగా ఆదివారమున మనం కూడుకొని ఈ విధంగా దేవుని స్తుతిస్తున్నాం. అయితే ఈ లైవ్ ప్రోగ్రాంలో ఈ వాక్యం అందిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఓర్పు కలిగి మీకు ఈ వాక్యాలు అందిస్తున్నాము. కాబట్టి ఈ వాక్యం విన్న మీరు మరింత శ్రేష్టంగా బలపడి అనేక మందికి మీరు కూడా ఆశీర్వాదకరంగా ఉండి అందరినీ సిద్ధపాటు గల జీవితంగా కలిగి అని చెప్పేసి మీరు కూడా బలపడి ఆ విధంగా ముందుకు కొనసాగాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా బైబిల్ దగ్గర పెట్టుకోండి. మీ గృహాల్లో మరి ఫిజికల్ డిస్టెన్స్గా కూర్చొని అన్ని విషయాల్లో ప్రార్థన చేద్దాం. ఎందుకంటే పరిస్థితులను బట్టి మనం ఈ విధంగా ముందుకు వెళ్తున్నాము. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్య వినాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. బాగా గమనించాలి.
ఆనాటి పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడే ఆకాశం నుండి మాట్లాడేవాడు. ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు కుమారుడిగా ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన అందరితో మాట్లాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా ఆరోహణై వెళ్తున్నప్పుడు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మని మీకు పంపుతున్నాను అంటాడు. దయచేసి బాగా గమనించండి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు వెళ్తే ఓటమి పాలవుతావు, విజయం పొందుకోలేవని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. చూడండి 49వ వచనము, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచిండని వారితో ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు, వేలాది స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా మాతో మాట్లాడండి. అనేకమైన సమస్యలు ఆటంకాలు వస్తున్నప్పటికీ ప్రభా మమ్మల్ని మరింతగా బలపరిచి సహాయం చేస్తున్నాం. మీరు తోడుండి కార్యం చేస్తారని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి దేవుని బిడ్డలారా, పైనుండి శక్తి వచ్చే వరకు మీరు ఆ పట్టణంలోనే ఉండండి. తండ్రి ఒక వాగ్దానం చేశాడు. ఏమి వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి పంపుతాను. ఆ పరిశుద్ధాత్మ శక్తి మాట్లాడుతూ ఉంటాడు హృదయంలో. మీరు అంతవరకు ఆ పట్టణం నిలిచి ఉండండి. దయచేసి దేవుని బిడ్డలారా, ఈ కడవరి కాలంలో, ఈ అపాయకర దినములో నేను మీకు తెలియపరుస్తున్నాను, పరిశుద్ధ శక్తితో నింపబడుతూ ఉండాలి. ఏం కాదులే, పరిశుద్ధాత్మ లేకుండా మనం బయటికి వెళ్ళినా ఏం కాదు అనుకుంటే పొరపాటు పడినట్టే. తస్మత్ జాగ్రత్త. చూడండి, ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందుతురు. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, కలిగి ఉన్నప్పుడు 9 ఆత్మీయ వరాలు, 9 ఆత్మీయ ఫలాలు కూడా పొందుకుంటాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ శక్తి మనం కలిగినప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు శక్తి కలిగి ఉంటాం. ఆ శక్తి కలిగిన మనం ఎన్ని ప్రాంతాల దాటి వెళ్ళిపోతాం చదవండి ఒకసారి. సమరయ, యెరూషలేములోను, యోదయ, సమరయ, చూడండి భూది గంతల వరకు కూడా మనము ఎంత దూరమైనా మనం వెళ్ళవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిస్తూ మరి యేసుక్రీస్తు ప్రభు వెళ్తున్నప్పుడు, అయ్యా మరి ఏంటి ప్రభు మా పరిస్థితున్న పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుందని చెప్పేసి తెలియపరుస్తూ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుంచి ప్రారంభించబడింది. ఇంచుమించు 120 మంది వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ వారి మీదకి రావటం, వారి భాషలు మాట్లాడటం, పేతురు కూడా ధైర్యంగా నిలబడి వాక్యం చెప్పటం. పరిశుద్ధాత్మ రాకముందు ఎంతో వణుకుతూ భయపడుతూ ఉండారు. ఎప్పుడైతే పరిశుద్ధ శక్తి వచ్చేసిందో వారిలో ధైర్యం వచ్చేసింది. భాషలు మాట్లాడేవాడు, వరాలు పొందుకునేవాడు. దేవుని బిడ్డలారా, ఇది చాలా అవసరమని
నేను ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా విందాం. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న వాళ్ళు ఎలాగ ఉంటారు, ఏ విధంగా వారి జీవిత యాత్రలో ముందుకు అడుగు వేస్తారో అనే విషయాన్ని 3 అంశాలుగా మీ మధ్య తీసుకొస్తాను. మీరందరూ కూడా జాగ్రత్తగా నేను ప్రభుపేట మనసు చేస్తున్నాను. పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడు వ్యక్తిగత జీవితం ఉంటామంటాడు. వ్యక్తిగత జీవితం కానీ, కుటుంబ విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, అదేవిధంగా సమాజ విషయంలో కూడా ఎంతగానో ఆసక్తికరంగా ఉంటాడు. దానికి ఒక వ్యక్తిని మనం తీసుకొని వద్దాం. యోబు. అందరికీ తెలుసు, ది బుక్ ఆఫ్ ద జోబ్. ఈ యొక్క యోబు గ్రంథము చాలా మందికి ఎంతో ఆదరణ ఇస్తుంది, ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు, ఆపద కలిగినప్పుడు ఈ గ్రంథం మనం ధ్యానం చేస్తే అనుకోని రీతిగా మనం ఎంతో శక్తి కలిగి ఉంటాం. చూడండి, ఇక్కడ యోబు గ్రంథము 2 అధ్యాయాలు, మొదటి అధ్యాయము 2వ అధ్యాయంని నేను జస్ట్ మీకు గుర్తు చేస్తాను. యోబు గురించి దేవాది దేవుడు ఏమంటాడు? నా సేవకుడైన యోబు సంగతి మీరు చూశారా? యోబు యొక్క జీవిత విధానంలో నేను క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, ధ్యానం చేసినట్లయితే పరిశుద్ధ శక్తి నింపబడ్డ వ్యక్తి, అయితే దేవుని యొక్క విధానం కలిగిన వ్యక్తి, దేవుని ప్రార్థనలో కలిగిన వ్యక్తి అని మనం గుర్తు చేస్తున్నాం. ఆనాటి కాలంలో దేవుడే మాట్లాడాడు కనుక, అప్పుడు యెహోవా దేవుడే మాట్లాడాడు కనుక ఆ శక్తి ఆయన పొందుకున్నాడు. దయచేసి పరిశుద్ధ శక్తి అప్పుడు లేదు కదా అనుకోకండి. అప్పుడు యెహోవా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఆ దేవుని యొక్క కనెక్టింగ్ ఉన్న ఆ బిడ్డకున్న గొప్ప బలాన్ని మనం గమనించుకుంటా పోతే, దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకర విషయాలు ఏమిటి? అతని యొక్క గుండె ధైర్యము అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. మొదట అధ్యాయం అంతా కూడా జ్ఞాపకం చేసుకుంటా పోతే సంతానం అంతా పోయిందండి. రెండోది సంపద అంతా పోతుంది. తర్వాత దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి 1వ వచనంలో అపవాదితో దేవుడు మాట్లాడుతున్నా, సేవకుడైన యోబును నువ్వు చూచావా? అతని యథార్థను గమనించావా? ఎక్కడి నుంచి వచ్చావు సాతానా అని అన్నప్పుడు అపవాది ఏం చెప్పింది? నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూ వస్తున్నా. దయచేసి బాగా గమనించండి. రోజు రోజుకి ఏదో రకంగా మనల్ని పడదోయబడాలని, గేలు చేయాలని, గోలు చేయాలని సాతాను ఎన్నో రకాలుగా ప్రగడబాలు పొందుతూ ఉంటుంది, మంతనాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటా పోతే, దేవుని బిడ్డలారా, అపవాది అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, భూమి మీద సంచరిస్తున్నాడు కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఒక సమస్యని, ఒక సంభవాన్ని మీ మధ్య తీసుకొస్తాను యోబు యొక్క జీవిత విషయంలో. ఎందుకు నేను ఈ విషయం తీసుకొస్తానంటే, ఈ 2వ అధ్యాయంలో యోబు యొక్క శరీరం మీద, యోబు యొక్క దేహం మీద పర్మిషన్ తీసుకుంది సాతాను. కానీ దేవుడు అన్నాడు, అతను ప్రాణం మాత్రం ముట్టవద్దు అని చెప్పి ఆ సాతానికి అవకాశం ఇచ్చాడు. అయితే ఏమి చేసింది ఆ సాతాను? బాగా గమనించిన దేవుని బిడ్డలారా, అరికాళ్ళు మొదలుకొని నడినెత్తు వరకు బాధకరమైన కురుపులతో మొత్తెను అని రాయబడి ఉంది కదా. దేవుడు ప్రభువుని యేసు నామములో
ఈ మాటని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమండి, ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అరికాలను మొదలుకొని నడినెత్తుల వరకు బాధగల కురుపులతో మోత్తెను, ఏగులు మోత్తెను. వెంటనే ఆ బాధ కంటే తన ఒళ్ళు గోక్కొంటకు చిల్లపెగ్గు తీసుకొని బూడిదలో కూర్చున్నాడండి. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, అతని యొక్క హృదయంలో దేవుని యొక్క శక్తి పనిచేస్తూ ఉంది. సమస్యలు పూర్తిగా ప్రతికూలంగా వచ్చినాయి. ఈ సమయంలో ఈ లైవ్ ప్రోగ్రాం వింటున్న ప్రియ బిడ్డలారా, నీకు భయం వేస్తుందా? ఇలాంటివి వస్తే మేము తట్టుకోగలుగుతామని? పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఉంటే తప్పనిసరిగా మనం జయం పొందుకుంటాము. ఆమేన్. తప్పనిసరిగా జయం పొందుకుంటాము. అతను ఒళ్ళు గోకురుటకు చెల్లిపెక్కు తీసుకొని బూడిదలో కూర్చుండగా, అంటే నేను ఎందుకు యోబు యొక్క జీవితాన్ని మరింత కొంచెం ముందు తీసుకుంటున్నానంటే, అతనిలో యొక్క దేవుని యొక్క శక్తి ఉన్నవాడు కనుక అది ప్రతిదాన్ని జయిస్తున్నాడని మరొకసారి మీకు మనం చేస్తూ ఉంటాం. కట్టుకున్న భార్య కూడా వచ్చి ఏం మాట్లాడుతుందో తెలుసా? అతను బాధపడుతూ ఆ బాధకర కురుపుతో ఇబ్బంది పడుతూ ఒళ్ళు గోపురంగా చిల్లపెక్కు తీసుకుని బూడిదలో కూర్చొని ఆయన గోపురం చుట్టే పరామర్శించాల్సి పోయి ఏం చేసిందండి ఆమె? చదవండి ఆ మాట ఎంత బాగుందో. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థత వదలకుండా ఉందుదువా? ఎవరన్నా మాట్లాడతారా ఈ మాటలు? దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితులు ఇంట్లో రావచ్చు, బయట రావచ్చు, ఏ విధంగా రావచ్చు. చాలా కష్ట విషయాలుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు ఈ మే నెల 37 తారీఖు లాస్ట్ సండే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ సంవత్సరం జరగబోయే ప్రతి విపత్తులు ఏదైనా కానీ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇది సిద్ధపాటు కాలం. ఈ కాలంలో వస్తున్నప్పుడు ఈరోజు ఈ వాక్యం చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. ఎలాగా అతను ముందుకు కొనసాగుతున్నాడు. కట్టుకున్న భార్య దూషిస్తున్నప్పుడు ఎంతో ఓపిక కలిగి సమాధానం చెప్పాడండి. ఒకసారి మనం కూడా సహనం కోల్పోతాం, తొందరపాటు పడతాం. ఒక్కోసారి పరిస్థితులు తారుమారినప్పుడు ఎక్కడి దాకా వెళ్తారంటే ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతారు కొంతమంది. దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ పరిశుద్ధ శక్తి కలిగి ఆధ్యాత్మిక కలిగి ముందుకు అడుగు వేస్తూ ఉందాం. ఆయన ఏమంటాడో తెలుసు సమాధానం ఆ భార్యతోటి. చదవండి ఒకసారి. దూషించి మరణం కమ్మని అందుకు అతడు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. మేళ్ళు పొందుకున్నప్పుడు సంతోషంగా ఉంటాం, కీడు వచ్చినప్పుడు బాధపడతా ఉంటాం, కష్టాలు వచ్చినప్పుడు బాధపడతా ఉంటాం. ఈరోజు మా ఏరియాలో కూడా మరి ఎలక్ట్రికల్ ప్రాబ్లం, కరెంట్ లేదు. అయినా కూడా చూసి ప్రభుని యేసు నామంలో అడుగు వేస్తూ ఉన్న 10 గంటల వరకు కూడా కరెంట్ రాలేదండి. ఈరోజు సమయం అనుకూలంగా లేదు. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడే చాలా సహనం కలిగి ఉండాలి యోబు వలె. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు గుర్తు చేసుకున్న మనము
ఏమన్నాడు? చక్కని మాట, మూర్ఖురాలు మాట్లాడుతున్నావు అంటూ ఏమన్నాడు? మనము దేవుని వల్ల మేలు అనుభవించుదమా, దేవుని వల్ల మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవింపతగదా అని. మేలు అనుభవించినప్పుడు కీడు ఎందుకు అనుభవించకూడదు? అంటే పగలు ఉన్నప్పుడు రాత్రి ఉంటుందా లేదా? వెలుగున్నప్పుడు చీకటి ఉంటుందా లేదా? నేను కూడా ఒక్కొక్కసారి మా బ్రాంచ్లు డెవలప్ కావాలని, జేపీఎఫ్ మినిస్ట్రీస్ బ్రాంచ్లు డెవలప్ కావాలని ఎన్నో రకాలుగా బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుని బిడ్డలారా, ప్రభుని యేసునామములో దేవుడు కీడి పక్కన మేలు దాచిపెట్టిన దేవాది దేవుడు కనుక మనం ఈ ఆధ్యాత్మిక విషయం కలిగి ఉండి మేలు అనుభవించినప్పుడు కీడు అనుభవించడం తగదా? దయచేసి మన భవిష్యత్తు విధానంలో సిద్ధపాటు పడుతున్న ఈ జీవితంలో సాతాను ఏదో రకంగా పడగొట్టేసి నరకానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు, నిలబెడతానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డ, అందుకే ఈరోజు ఎప్పుడు పరిశుద్ధ శక్తి నింపబడి అప్పుడు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు. బయటికి నువ్వు అడుగు పెడుతున్నావంటే విత్ హోలీ స్పిరిట్, పరిశుద్ధ శక్తి నింపబడుతూ ఉండాలి. పైనుండి శక్తి వచ్చే వరకు కూడా మీరు ఆ పట్టణంలో నిలిచి ఉండండి. ఏం శక్తి? ఏబు గెలుస్తాడు డబుల్ బ్లెస్సింగ్స్. ఈ 42 అధ్యాయులు మీకు తెలుసు. విజయం పొందుకున్నాడు ఆయన. ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, శోధనలు, ఇబ్బందులు అన్నీ వచ్చినాయి. అయినా కూడా దేవుని యొక్క శక్తి కలిగి, ఆధ్యాత్మ కలిగి అడుగు వేసాడు యోబు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి తన వ్యక్తిగత జీవితాన్ని ఎలా కాపాడుకున్నాడు. అదే సమస్య మనకొస్తే మనం అందుకే వస్తున్నాడు. ఎలా ఉంటుంది కానీ ద్వారా మనం విజయం పొందుకోవాలని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాము. ఆమేన్. రెండోది, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ శక్తి కలిగిన మనము ఎల్లవేళలా దేవుని స్తుతిస్తూనే ఉండాలి, గణపరుస్తూనే ఉండాలి. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ అడుగు వేస్తూ ఉన్నాం. మన జీవితాల్లో ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండాలి. చూడండి, కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం. సారీ, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి. బాగా వినండి, కొత్త కీర్తనలు పాడండి, యెహోవా మీద పాడండి. ఏమండి, కొత్త ఆరాధన చేయాలి. ఎన్నో నామాలు ఉన్నాయి ఆయనకి. అన్ని నామాలు ప్రకటిస్తూ స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం అని గాన ప్రతిగానముతో నిత్యము చెల్లించబడుతున్న ఆ దేవాది దేవునికి స్తుతిస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే ఆ నోట్లో నుంచి దేవుని మాటలు, దేవుని స్తుతించే మాటలే, వాగ్దాన మాటలు వస్తూ ఉంటాయి. చూపు, నడక, పడక, మన బిహేవియర్ అంతా కూడా ఎంతో పవిత్రంగా ఉంటుంది. చీకటికి చోటు ఇవ్వదండి. కొత్త అనుభవాలతోటి దేవుని ఆత్మ నింపబడి జ్ఞానంతో, బలంతో మనం కలిగి ఉంటాం. చూడండి, అక్కడ 9వ వచనం చదవండి. 96వ కీర్తనలో 9వ వచనం. గత రాత్రి కూడా మనం దీన్ని ధ్యానం చేసుకున్నాము. చదవము. పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవాకి నమస్కారం చేయండి. పవిత్రత, పవిత్రత, పవిత్రత. దేవుని బిడ్డ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనం జ్ఞాపకం చేసుకోవాలి.
జాన్ ప్లెచర్ అని ఒక గొప్ప దైవజనుడు అంట. పవిత్రత కాపాడు కొరకు ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే, లేకపోతే ఎప్పుడు స్తుతిస్తూ ఉంటుంటే, ఆ స్తుతి స్తోత్రం అనే శ్వాస ఆ గోడ మీద అదినట్టు కనపడుతుందంట. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తున్న గదిలోకి వెళ్తున్నావు, నీ గోడ చెబుతున్నాయా? ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? అందుకే ఆయన ఎక్కడ పోయినా కూడా మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని స్తుతిస్తున్నారా? దేవుని కనపరుస్తున్నారా అని మాట్లాడుతూ ఉంటారంట వాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిస్తూ దేవుని బిడ్డలారా ఆధ్యాత్మిక అడుగు వేస్తూ ఉండాలి. స్తుతిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. చూడండి 6వ వచనం చదవండి ఒకసారి. 96వ కీర్తనలో 6వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి. చదవమ్మా. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. ఆయన స్థలములో, ఆయన ఉన్న యొక్క స్థలములో, దేవుని మందిరములో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఘనత వహించిన గొప్ప దేవునికి స్తుతియాగం చేస్తున్నప్పుడు ఎంతో జ్ఞానం ఇస్తాడు దేవుడు, ఎంతో బలం ఇస్తాడు, ఎంతో శక్తిని ఇస్తాడు. అందుకే ఆరాధన ఆరాధన ఆరాధన. ప్రతి ఆదివారం దేవుడు 6 రోజులు కాసి కాపాడేందుకు 7వ రోజు వచ్చి మోకాళ్ళ మీద నుండి ఆయన చేసిన మేలు తలపోసుకుంటూ స్తుతిస్తూ గణపరుస్తూ ఆధ్యాత్మిక కలుగుతూ ఉండాలి. అది రావాలంటే పరిశుద్ధ శక్తి మనం కలిగి ఉన్నప్పుడే. కొంతమంది ఆరాధన చేస్తున్నప్పుడు మనిషి ఒక చోట మనసు ఒక చోట ఉన్నట్టుగా ఆరాధన చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా అటువంటి ఆరాధన దేవునికి చేరదు. అందుకని దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవాలని. అంటే పరిశుద్ధ శక్తి నింపబడుతున్నప్పుడు నీవు ఇది కలిగి ఉంటాడు. అక్కడే 96వ కీర్తన 13వ వచనం లాస్ట్ వచనం చదువు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. భూములకు తీర్పు తీర్చుటకై దేవుని యొక్క రాకడలో తీర్పు ఉందండి. భూజనులకు తీర్పు తీర్చుటకు యెహోవా ఏం చేయుచున్నాడు? అది న్యాయాన్ని బట్టి, విశ్వాసతను బట్టి, లోకంలో ఉన్న విశ్వాసతను బట్టి ఆయన ఎదుడు తీర్పు తీరుస్తాడు జనులకు. కాబట్టి దేవుని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ మాటను మనం గుర్తు చేసుకొని తీర్పు తీర్చువాడు యేసయ్య వస్తున్నాడు కనుక అలాంటి గొప్ప దేవుణ్ణి ఇక్కడ ఈ 96 కీర్తన 1 నుంచి 11 వరకు చదువుకుంటా పోతే ఎంత గొప్ప గనుడో అని తెలియపరుస్తూ ఉంటుంది. ఒక చోట అక్కడే ఉంటుంది, భూమి గురించి రాస్తాడు, ఆకాశం గురించి రాస్తాడు, సముద్రం గురించి రాస్తాడు, పొలము గురించి రాస్తాడు, వనవృక్షాల గురించి రాస్తాడు. ఏం చేస్తున్నాయి అంటే ఉత్సాహధ్వని చేస్తాయి అంట. భూమి ఏం చేస్తుంది? ఉత్సాహధ్వని చేస్తుంది. ఆకాశము ఆనందిస్తుంది. సముద్రం ఏం చేస్తుంది? తనకున్న ఆ సంపూర్ణత బట్టి ఘోషిస్తుంది. ప్రకృతే యేసయ్యకి సెల్యూట్ చేస్తాను, నమస్కారం చేస్తుంటే ఎవరి బిడ్డ నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావంటే పరిశుద్ధాత్మ శక్తి నీలో లేకపోవటం వల్ల, దేవుని ఆద్య శక్తి నీలో లేకపోవటం వల్ల. అందుకే నువ్వు దిక్కులు చూస్తున్నావు. అందుకే నువ్వు ఆ చర్చిలు మందిరంలో అటు తిరుగుతూ ఉంటావు. ఏదో అనాలోచితంగా కూర్చుంటావు, అమాయకంగా కూర్చుంటారు. కొంతమంది ఆరాధన సరిగ్గా చేయరు, కొంతమంది వాక్యం సరిగ్గా వినరు. కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తి వారిలో లేదు లేదు లేదు. దేవుని పెట్టలేదా? ఈ లోకంలో బ్రతుకున్నంత కాలం పరిశుద్ధ శక్తి నింపబడుతూ ఎంతో ఆధ్యాత్మిక జీవిస్తున్న వారికి దేవుని యొక్క రాకడలో నువ్వు సిద్ధపడగలిగి ఎత్తపడతావు. నేను ప్రభు పెట్టమని చేస్తూ ఉన్నాను.
ఈ సంవత్సరం అంతా కూడా సిద్ధపాటు జీవితం గురించే మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే టైం ఆసన్నమైంది. ఇంకా దేవుని యొక్క రెండో రాకడ వస్తానికి సిద్ధంగా ఉన్నది, వస్తుంది. నువ్వు పెళ్లి కుమార్తె వల్ల సిద్ధంగా ఉంటున్నావా? పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. కాబట్టి ఎల్ల ఆ దేవాది దేవుడు శుద్ధిస్తూనే ఉందాం, ఆత్మ సత్యంతో ఆరాధన చేద్దాం. చివరిగా శుద్ధిస్తున్న నీవు, ఆరాధిస్తున్న నీవు, ఈ వస్తున్న విపత్తులు బట్టి నువ్వు ఎలా ఉంటున్నావు? మూడవ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి మాట, వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకునే కొరకు నువ్వు పరిశుద్ధ శక్తి కలిగి ఉండాలి. రెండోది, దేవుని గురించి సువార్త ప్రకటించుటకు కొరకు నువ్వేం కలిగి ఉండాలి? పరిశుద్ధ శక్తి కలిగి ఉండాలి. అందుకే అంటాడు, నేను తోడేల మధ్యకి మిమ్మల్ని పంపుతున్నాను. మత్తయి సువార్త 10:19 నుంచి చివరి వరకు చదువుకుంటూ పోతే మొత్తం అదే. వాళ్ళ మధ్యకి నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు ఎంతో వినయం కలిగి, విధేయత కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలని చెప్తూ ఉంటాడు. ఇక మూడో మాట మనం చెప్పుకొని ముగించేసుకుందాం. ఏమిటి ఆ మాట? దేవుని రెండో రాకడ కొరకు ప్రజలు సిద్ధపాటు చేయటం. ప్రజలు సిద్ధపాటు చేయాలంటే, ప్రజల్ని ఆధ్యాత్మిక నింపాలంటే, ప్రచురిస్తున్న నీవు, సువార్త ప్రకటిస్తున్న నీవు పరిశుద్ధాశక్తిని కలిగి ఉండాలి. చూడండి, లూకా సువార్త, దయచేసి మనకి యోహాను సువార్త అధ్యాయము 1-2 చదవండి. మీ హృదయములను కలవరపడనీయకుడి. ఎవరు కలవరపడతారు? దేవుని యొక్క శక్తి లేనివాడు. ఎందుకు మీరు అన్నిల వల్ల విచారిస్తారంటాడు యేసయ్య. దయచేసి దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన స్థితిగతులు, ఆపదలు, బాధలు, శోధనలు, ఇబ్బందులు మరొకసారి మీకు మెన్షన్ చేస్తాను ఈ విషయాలన్నీ. మీ హృదయాలు కలవరపడనీకుడి అంటూ ఏమని చదువున్నాము? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచేలా నేనుండి స్థలములో మీరు ఉండిలాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోతును. ఇక్కడ మాట్లాడుతున్నా, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరుస్తున్నాను, నేను స్థలంలో మీరు ఉండిలాగున మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. కాబట్టి పరలోకంలో మన కోసం ప్రభు స్థలము ఏర్పాటు చేసి ఉన్నాడు. ఒక్కటే ఆశ కలదు యేసయ్యా, చక్కనైన నీ ఇల్లు చేరేదన్. ఒక్కటే ఆశ కలదు యేసయ్యా, చక్కనైన నీ ఇల్లు చేరేదన్. ఒక్కటే ఆశ, మనకు పరలోక రాజ్యం ఉన్నది. ఈ 3-4 ముచ్చట్ల విషయంలో పడి, ఈ లోక విషయాలు కలిగి దేవుని బిడ్డలారా ఏమాత్రం ముందుకు కొనసాగు. అందుకని సువార్త ప్రకటిస్తున్న మనం అనేక మంది రెండో రాకడికి సిద్ధపాటు కలిగిలాగా వాళ్ళకి వాక్యము తెలియజేస్తాం. అక్కడే 14వ అధ్యాయం 12వ చదువు ఒకసారి. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను, నేను చేయు క్రియలు నా యందు విశ్వసించు వారు చేయును. నాకంటే
యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్ని కార్యాలు చేశారు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఇవే నువ్వు కూడా చేస్తావు. నాకంటే గొప్పవి నువ్వు చేస్తావు. కలవరపడద్దు, ఆధారపడవద్దు. భూ దిగంత వరకు సువార్త ప్రకటించండి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ పెంతెకోస్తు ఆదివారం రోజున అపోస్తలుల 2వ అధ్యాయం చదువుకుంటా పోతే అప్పటి వరకు బెరుకుగా ఉంటే, అంటే భయంతో ఉన్న వారికి పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు వెంటనే వారు ధైర్యంగా మాట్లాడుతూ అక్కడ పేతురుని చూడగలుగుతున్నాం. పేతురు యొక్క జీవితం అక్కడ అద్భుతంగా ప్రారంభించబడుతూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభుని యేసు నామములో మనమందరం కూడా ఆధ్యాత్మిక విషయం కలిగి దేవుల్లో బలంగా అడుగు వేస్తూ ముందుకు కొనసాగుతాం. కాబట్టి పరిశుద్ధ శక్తి లేకుండా ఏ రోజు ఉండొద్దు. క్షణం 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 ప్రభుని అడుగుతాం. యాకోబు పత్రికలో మాట్లాడతాడు, మీరు జ్ఞానం కొదవైతే అడగండి దేవుని. పరిశుద్ధ శక్తి లేకపోతే దేవుని అడగండి, ప్రభా అయ్యా నీ ఆత్మ నింపునైనా, నీ శక్తి నింపునైనా, అయ్యా నీ ఆ పరిశుద్ధత లేకపోతే మేము ఎక్కడ పొరపాటు చేస్తామనైనా అని ప్రభు దగ్గర బ్రతులాడుతున్నాం. అప్పుడే వ్యక్తిగత సాక్ష్యం మనం కాపాడుకుంటాం. పరిశుద్ధ శక్తితోటి ప్రతిదీ కూడా జయం పొందుకుంటూ వెళ్ళిపోతాం. అదేవిధంగా దేవుని బిడ్డలారా, దేవుని సువార్త ప్రకటించడం కూడా శక్తి కలిగి ఉంటాము. ప్రజలను కూడా సిద్ధపాటు చేయడానికి మనం ఆధ్యాత్మిక కలిగి ఉంటాం. కనుక ఈ మాటలన్నీ మన హృదయంలో పెట్టుకొని ఈరోజు నా యొక్క ఫోకస్ ఉన్న మాట ఏంటంటే, పరిశుద్ధ శక్తి కలిగి ఉన్నప్పుడు కాలము సమయం తెలుసుకుంటా మీ పని కాదు. అది తండ్రి స్వాధీనంలో ఉండే కనుక ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందురు కనుక మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ, ఇంకా అనేక ప్రాంతాలకి సువార్త ప్రకటిస్తూ అనేక మందిని దేవుని వైపు తిరిగిపోయేలాగా మనం కలిగి ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుల్లో ఆధ్యాత్మిక పెరుగుతూ ఉంటామో, పాటలు పాడుతూ ఉంటామో, ఆరాధన చేస్తూ ఉంటామో, ఎప్పుడు దేవుని గురించి కలుగుతామో అప్పుడే సాతాను యొక్క ఒత్తిడి కూడా ఉంటుంది. నేను మరి ముఖ్యంగా మీకు తెలియపరుస్తాను. ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ నేను ప్రభుపేట మనసు ఇస్తుందంటే, సాతాను వారి మీదే ఉంటుంది పగ. వారిని పడగొట్టాలి, ఏ విధంగా కించపరచాలి, అవమానపరచాలి, ఏ మీద ఎలా వదులుతుందో అలాగే తీసుకొస్తుంది. సువార్తకి వెళ్తున్నప్పుడు, బోధిస్తానికి వెళ్తున్నప్పుడు నీ మీదకి ఏదో రకంగా ఆటంకం తీసుకొస్తుంది. అయినా కూడా ఏమాత్రం ఆధారపడద్దు, ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి మనం ఉంటాం. ఈ 3 మాటలు ఒకటేం చెప్పానంటే, నీ వ్యక్తిగత సాక్ష్యంలో, నీ కుటుంబ విషయంలో, నీ సంఘ విషయంలో, లేదా సమాజ విషయంలో నువ్వు కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధ శక్తి నింపబడుతూ ఉన్నప్పుడే వాటన్నిటిలో విజయం పొందుకుంటావు. రెండోది, దేవుడి గురించి సువార్త ప్రకటిస్తప్పుడు కూడా నువ్వు పరిశుద్ధ శక్తితో వెళ్తూ ఉండాలి. అపోస్తలుడైన పౌలు హోలీ స్పిరిట్తో నింపబడుతూ ఆయన సువార్త ప్రకటించుకుంటూ అన్ని పత్రికలు రాశాడు. అలా సువార్త ప్రకటిస్తున్న నీవు అనేక మందిని సిద్ధపాటు చేసేవారుగా, రెండో రాకడికి సిద్ధపాటు చేసే జనాలుగా నువ్వు తయారు చేయాలి. అనేక మందికి తెలియపరచాలి. దాంట్లో కూడా నువ్వు పరిశుద్ధ శక్తి కలిగి ఉంటేనే వాళ్ళు నీ మాట కలగలుగుతారు, సిద్ధపాటు కలిగి ఉంటారు. నేను ప్రభుపేట మనం చేస్తాను. దేవుడి మాటలను దీవించును గాక. ఆమె తల్లవంతుడిని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నాయనా మీకు వందనాలు, వేలాది స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్మ లేకపోతే ఒక్క అడుగు కూడా మేము ముందుకు వెళ్ళామని ఈరోజు నిరూపించావు తండ్రి. ఈరోజు నైనా
బలంగా మాకు తెలియపరిచే దేవా నీకు వందనాలు. ఆ ఉన్నత తండ్రి, నువ్వు లేని రోజంతా రోజైనా ప్రభా, నీవు లేని గడియ ఆ గడియనా ప్రభా తండ్రి, 24 hours అయ్యా ఎప్పుడు నీ ఆత్మ నింపబడుతూ పరిశుద్ధ శక్తి నింపబడుతుందైనా అడుగు వేసి అనేక మంది మధ్యకి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, ప్రయాణాలకు వెళ్ళినా ఎప్పుడు కూడా నువ్వు మాతో ఉండాలని ప్రభు మేము కోరుకుంటున్నా. సహాయం చేయండి. ఇక్కడ ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరినీ నీ పరిశుద్ధ శక్తి నింపునైనా, నీ ఆత్మతో నింపు ప్రభు, నీకు వందనాలు. అప్పుడే వారికి సమాధానము, సంతోషము, సమృద్ధి కలిగి ప్రతి విషయంలో విజయం పొందుకుంటారు. సహాయం చేయండి. మా జేపీఎఫ్ మినిస్ట్రీ సభ్యులు కూడా వింటుండగా నా ప్రభు వారిని కూడా మీరు తాకండి. మా 7 సంఘాల బిడలు మీరు తాకండి. కార్యము దయచేయండి ప్రభు. మీకు ఆహ్వానిస్తున్నాను. వీక్షిస్తున్న బిడ్డల్ని అయినా వారందరూ కూడా ప్రభు ఇంకా మరింత శ్రేష్టంగా బలపడి ఈ 2020 సంవత్సరంలో ప్రభునైనా సిద్ధపాటు ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు త్వరగా వచ్చున్నాడు కనుక ప్రభా మేము ఆధ్యాత్మికంగా ఉండి ముందుకు కొనసాగే భాగ్యం దయచేస్తారని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి దేవుని బిడ్డలారా, మరి కొంచెం సమయం దాటిపోయింది, అందుకే కొన్ని విషయాలు మీతో పంచుకున్నాము ఈరోజు. ఎందుకంటే అవివార కారణాల వల్ల మరి కొంచెం లేటుగా జరిగింది. మరి మీరందరూ కూడా గమనిస్తూ ఈ లైవ్ ప్రోగ్రాం చూసిన ప్రియ బిడ్డలందరూ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేక మంది షేర్ చేసి పంపించండి. అదేవిధంగా మీరు బలపడండి, మేము అందరూ బలపడి దేవుడు అక్కడ సిద్ధపడగలిగిన ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాం. జరుగుతుంది. రాష్ట్రమ్మ గారు జ్యోతి రాజశేఖర్ మాట్లాడుతున్నారు. అదేవిధంగా శుక్రవారం 2 గంటలకి, ఆదివారం 2 గంటలకి దేవుని చిత్తమైతే మళ్ళా చర్చిల్స్ ఓపెన్ అవుతాయని చెప్పేసి ప్రభుత్వాలు తెలియపరుస్తున్నారు. మరి జూన్ 8వ తారీఖు నుంచి ప్రారంభించవచ్చునని తెలియపరుస్తున్నారు. కనుక అంతవరకు మనం అందరూ కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు కొనసాగాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి పరలోక ప్రార్థన చేసుకొని ఆశీర్వదిస్తున్నాం. పాస్టర్ గారు కూడా వస్తారు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్లు భూలోకమందున నెరవేరునుగాక. మందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించండి. మా శోధనలకైతే కాకుండా తెప్పించండి. ఎందుకంటే రాజ్యం, బలము, శక్తి నిరంతరం నీవేనావు తండ్రి. ఆమేన్. మన చేతి పైకెత్తి ఆశీర్వాదం తీసుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఆశీర్వాదం తీసుకుందాం. పరలోకమందున్న తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ కన్యల సహవాసము కూడి వచ్చిన మనకును సకల పరిస్థితులను చేసిన విన్నపాల వేదన సదాకాలము తోడయుందునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రవేశనామం సంపూర్ణ విజయం.